హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పటిదాకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం మలేషియాలో రెడాంగ్ ఐలాండ్ అనేసి ఒక ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్తున్నాము. అక్కడ ఎలా ఉంటుంది, ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలి అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో రెడాంగ్ ఐలాండ్ అనేది చాలా మంచి ఐలాండ్ అనమాట. ఇది చూడండి, బ్లూ వాటర్ ఎంత ప్యూర్గా ఉందో. అండ్ దెన్ ఇక్కడ పెద్ద పెద్ద టోటల్స్ ఉంటాయి, ఇదిగోండి తాబేళ్ళు. సో ఇట్లా చాలా ఉంటాయి అన్నమాట. వీడికి ఫుడ్ ఫీడింగ్ చేస్తా, వాటితో స్నోక్లింగ్ చేస్తా, స్కూబా డైవింగ్ చేస్తా, మనం వీడియోస్ తీసుకోవచ్చు. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరితో వెళ్ళాము, ఒక 5 మెంబర్స్ అలా. అయితే చాలా బాగుంటుంది. మనకి కౌలాలంపూర్ నుంచి మనకి రెడాంగ్ ఐలాండ్ వెళ్ళడానికి మనకి బై బస్ వెళ్ళొచ్చు, లేదా మనకి ఫ్లైట్ కూడా ఉంటుంది కౌలాలంపూర్ నుంచి. సో ట్రై చేయండి. ఒకవేళ మీరు కౌలాలంపూర్లో అదే మలేషియాలో ఉండి వెళ్ళాలనుకున్నా, లేకపోతే మీరు ఎప్పుడైనా విజిటింగ్కి వచ్చి మంచి ఐలాండ్ వెళ్ళాలనుకున్నా, సో ఇది కొంచెం నియర్ బైయే ఉంటుంది ఉన్న ఐలాండ్ల కంటే. సో ఇది కొంచెం నియర్ బైయే ఉంటుంది, బట్ వర్త్ ఆఫ్, అంటే మీరు వెళ్ళిన దానికి వర్త్ అనమాట. వీడియో చివరిదాకా చూడండి, చాలా బాగుంటుంది. సో మేము కౌలాలంపూర్ నుంచి ఇక్కడ మనకి మెరాంగ్ జెట్టి పాయింట్ అనేసి ఒక ప్లేస్ ఉంటుందన్నమాట. అంటే మనం అక్కడ దాకే బై రోడ్ వెళ్ళగలం. అక్కడ నుంచి మళ్ళీ ఫెర్రీస్, చిన్న చిన్న బోట్స్ ఉంటాయి, ఆ బోట్స్ దగ్గరికి వెళ్ళాలి. సో మేము కౌలాలంపూర్ నుంచి మెరాంగ్ జెట్టి పాయింట్కి కారులో వెళ్తున్నాము. సో మేము, మా కార్ ఏం లేదు, మేము ఇక్కడ మనకి గో కారు, సో కార్ అనేసి కారుకి రెంటల్ దొరుకుతుంది. పర్ డే 70 నుంచి 100 రింగెట్స్ మీరు ముందర బుక్ చేసుకునే దాన్ని బట్టి. అంటే మన ఇండియన్ కరెన్సీలో ఒక 1200, 1300 నుంచి 1800 రూపాయల లోపు. సో ఇదిగోండి, ఇక్కడ మనకి మెరాంగ్ జెట్టి పాయింట్కి వచ్చేసాం. ఇక్కడ మా కారు పార్క్ చేసేసి, ఇదిగోండి ఇదే మేము తీసుకున్న కారు. సో కొంచెం కొంచెం మేము 6 మెంబర్స్ ఉన్నాం, అందుకని 7 సీటర్ తీసుకున్నాం అనమాట. సో మన కార్స్ ఇక్కడ పార్క్ చేసేసి, ఇదిగోండి ఇక్కడ చిన్న షాపింగ్ ఉంటుంది, మనకి ఏమన్నా కావాలి అంటే కొనుక్కోవచ్చు. ఇదిగోండి మా ఫ్రెండ్స్ చూస్తున్నారు, అంటే టీ షర్ట్లు కానీ, లేకపోతే చిన్న చిన్న కీ చైన్లు కానీ, అక్కడికి వెళ్ళే లోపు ఇదిగోండి షార్ట్స్ కానీ, మన ఫోన్ కవర్లు కానీ, ఏం కావాలంటే అవి మనకి బేసిక్ నీడ్. అక్కడికి వెళ్ళే లోపు మనకి ఫోన్ కవరు, అంటే మనం వాటర్లో దిగి కూడా ఫోటోలు తీసుకోవాలి అనుకుంటే అటువంటి ఫోన్ పౌచులు ఇటువంటివి ఏమన్నా తీసుకోవచ్చు. లేదు అంటే జస్ట్ ఇదిగోండి ఇక్కడ వెయిట్ చేస్తే మన బోట్ వచ్చినప్పుడు మనల్ని పిలుస్తారనమాట. ఇదిగోండి ఇతను మన బోట్ ఏజెంట్, ఇదిగోండి ఈ అంకుల్. సో మేము బుక్ చేసుకున్న బోట్కి ఈయనే. సో ఇక్కడ చూడండి, ఇదే మన మెరాంగ్ జెట్టి పాయింట్. ఇక్కడ నుంచి ఇదిగోండి ఇటువంటి చిన్న చిన్న బోట్స్ ఉంటాయి, స్పీడ్ బోట్స్, వీటిలో మనల్ని తీసుకెళ్తారు. చూడండి ఇక్కడికి వెళ్ళడానికి గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ పెట్టున్నాయి. ఇటు జస్ట్ ఒక చిన్న చెక్కతో కట్టాడు, ఇది ఒక జెట్టి పాయింట్ లాగా. ఇంక ఇక్కడ ఇదంతా చూడండి, చిన్న చిన్న బోట్లు ఇలా చాలా ఆగుంటాయి. సో మనకి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒకళ్ళ దగ్గర బుక్ చేసుకుంటారు కదా ఒక టైంలో, ఆ టైం స్లాట్లో ఏదైతే ఉందో ఆ బోట్లో ఎక్కేసి పంపిస్తారు. అదిగోండి అటు సైడు ఇదొక చిన్న పాయలాగా అనమాట, అంటే చిన్న రివర్ లాగా. అదిగోండి ఆ మెయిన్ అటు సైడ్ ఒకటి ఉంది చూసారా, అటు నుంచి మనం లోపలకి వెళ్ళిపోతాం పెద్ద సీలోకి. ఆ సీలో నుంచి మనం రెడాంగ్ ఐలాండ్కి వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి మనం రెడాంగ్ ఐలాండ్కి మనకి అరౌండ్ 30 నుంచి 45 మినిట్స్ పడుతుంది, డిపెండ్స్ ఆన్ ద బోట్. ఇదిగోండి మన ఒక బోట్లోని జనాలు, ప్యాసింజర్స్ దిగేస్తున్నారు. ఇదిగోండి వస్తూ ఉన్నారు జనాలు. ఇక్కడ ముస్లిమ్స్ అనమాట, సో అందుకని వీళ్ళ వేషధారణ ఇలా ఉంటుంది. సో మనం బోట్ ఎక్కుదాం, వీళ్ళు దిగిన బోట్లో మనం కూడా ఎక్కేసి రెడాంగ్ ఐలాండ్కి వెళ్దాం. ఇదిగోండి ఈ రెడాంగ్ ఐలాండ్ అయితే వచ్చేసాం. ఇదిగోండి ఇటువంటి ట్రాక్టర్లు వస్తాయి మనం బోట్ దిగిన తర్వాత. ఇక్కడి నుంచి మన రిసార్ట్కి తీసుకెళ్తాయి అనమాట, వాటిలో కూర్చోబెట్టుకొని. సో మనం వెళ్ళేసి లోపలికి ఫ్రెష్ అయ్యేసి మనం లోపల స్నోకలింగ్ అనేసి, లేకపోతే సైట్ సీయింగ్ అనేసి డిపెండ్స్గా బుక్ చేసుకొని వెళ్తూ ఉంటారు. అదిగోండి ఆ బోట్లో తీసుకెళ్తారు. ఇదిగోండి ఇదంతా ప్రస్తుతానికి ఆ రెడాంగ్ బీచ్ వ్యూ అనమాట. ఇక్కడ ఐలాండ్లో ఇది ఒక బీచ్, మెయిన్ బీచ్ అనమాట. ఈ బీచ్ అంతా ఎదురు చిన్న చిన్న చాలా రిసార్ట్స్ కానీ, ఈ స్నోకలింగ్ నేర్పేవి కానీ ఇవన్నీ ఉంటాయి. సో పిల్లలు కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకున్న వాళ్ళు రిసార్ట్ నుంచి బయటకు వచ్చేసి బీచ్లో దొల్లాడుతూ ఉంటారు, ప్రశాంతంగా కాసేపు చిల్ అవుతారు. లేదు అనుకుంటే ఆ బోట్ తీసుకొని లోపలికి వెళ్ళొచ్చు, స్నోకలింగ్ కానీ, స్కూబా డైవింగ్కి కానీ. సో మనం ఫస్ట్ రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యేసి, మనకి స్నోకలింగ్కి టైం అవుతుంది. సో ఈలోపు మనం వెళ్ళి ఫ్రెష్ అయ్యేసి మనం స్నోకలింగ్కి వెళ్దాం. అక్కడ మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది అనేసి. ఇదిగోండి ఇదంతా చూడండి, ఇది ఒక చిన్న, అంటే ఇటు సైడ్ నుంచి మనం బోట్ ఎక్కొచ్చు. సో మనం బోట్ ఎక్కేసి మనం స్నోకలింగ్కి వెళ్దాం. ఇదిగోండి వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో. ఇది ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది అనమాట. ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం బోట్లోకి వెళ్ళొచ్చు, లేదా అంటే మనం డైరెక్ట్ వాటర్లోంచి నడుచుకుంటూ వెళ్ళిపోయి బోట్ ఎక్కొచ్చు. ఇదిగోండి చూడండి, ఇదంతా రాళ్ళ మీద కట్టిన బ్రిడ్జ్. సో ఇదిగోండి నేను స్నోకలింగ్ చేయడానికి రెడీ అవుతున్నా. స్నోకలింగ్ ఎలా చేయాలని చెప్తున్నాను నా వీడియోలో, బట్ నేను ప్రస్తుతానికి అది ఆపేసాను.
సో మనకి అదిగోండి అటువంటి స్నోకలింగ్ కిట్ అని ఒకటి ఇస్తారు. అదిగోండి ఆ పైపుని మనం గట్టిగా నోట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే లోపలికి నోట్లో నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆ ముక్కులు ఎందుకంటే అదిగోండి ఆ పైన గ్లాసెస్ ఉన్నాయి కదా, ముక్కులు మూసుకుపోతాయి అనమాట. సో ఇంక లైఫ్ జాకెట్ ఉంటుంది, మనం ఇంక మునగం, ఇంక దూకేయడమే. సో దూకేసి మన ఇష్టం వచ్చినట్టు ఈత కొట్టుకోవడమే. కింద అండర్ గ్రౌండ్ చాలా బాగుంటుంది, అంటే ఫిష్లు కానీ లేకపోతే కింద కలర్ఫుల్గా చాలా కలర్ఫుల్ ఉంటుంది. అండర్ సీ చాలామందికి తెలుసో తెలియదో నాకైతే ఐడియా లేదు కానీ, బట్ ఒకవేళ మీరు చూసుంటే ఓకే, చూడకపోతే చెప్తున్నాను. అండర్ ద సీ చాలా బాగుంటుంది, డిఫరెంట్ కలర్ఫుల్గా డిఫరెంట్ కలర్ఫుల్ ఫిష్లు అదంతా చాలా నీట్గా చాలా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఈ స్నోకలింగ్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఎక్కడంటే మనకి బాగా ఈ వ్యూ అంటే వాటర్ ప్యూర్గా ఉండి మనకి కింద బాగా కనపడేటట్టు. సో జస్ట్ ఇంక మనం ఏంటంటే మనకి నోట్లో పైప్ ఉంటుంది కదా, పైప్తో మనం గాలి అట్లా వదులుతూ ఉండాలి, లాగుతూ ఉండాలి. సో ఇదిగోండి ఇక్కడ మనకి టోటల్స్ వచ్చి అది తాబేళ్ళు పెద్దవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ రెడాంగ్ వెళ్తే మాత్రం ఇది ఈ టోటల్ వన్ ఆఫ్ ద వ్యూ పాయింట్ అనమాట, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సో వెళ్ళేసి ఆ టోటల్ దగ్గర మంచిగా వీడియోస్ తీసుకోండి, ఫొటోస్ తీసుకోండి, చాలా పెద్దవి ఉంటాయి, మనల్ని ఏం చేయవు. సో ఇక్కడి నుంచి ఇదిగోండి అడుగు అలా స్నోక్లింగ్ చేస్తే కింద అండర్ గ్రౌండ్ చూస్తూ ఉండొచ్చు, లేదా టోటల్స్తో కావాలంటే టోటల్స్తో అయినా ఆడుకోవచ్చు. ఇదిగోండి నేను మా ఫ్రెండ్స్ ఏదో కష్టపడుతున్నాం. అంటే మనం ఎక్కువసేపు చేయలేము, మీకు స్విమ్మింగ్ కొంచెం అలవాటు ఉంటే ఎక్కువసేపు చేయొచ్చు, కానీ మీకు కొంచెం అలవాటు లేదనుకోండి, కొంచెం గ్యాప్ వచ్చి అలా చేస్తుంటే ఎక్కువ దూరం కొట్టలేము. ఇంకా మనకి ఎలాగో లైఫ్ జాకెట్ ఉంటుంది కాబట్టి నీళ్ళ మీద పైన తేలాడుతూ ఉంటాం, కాసేపు కాళ్ళు ఆడుతా అలా ఉండమే. లేదు మనకు కాస్త ఓపిక స్టామినా ఎక్కువ ఉంది అంటే మాత్రం కాస్త వెళ్ళి గట్టిగా ఫోర్స్ఫుల్గా ట్రై చేయొచ్చు. ఈ చివరి నుంచి ఆ చివరికి మీకు నచ్చిన లొకేషన్కి వెళ్ళేసి చూడొచ్చు. ఇదిగోండి మా ఫ్రెండ్ వచ్చాడు ఇటు సైడ్ నుంచి. మేము కూడా మన టాటోస్ దగ్గరికి, ఇదిగోండి మన బోట్ ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న పీసుల ఫిష్ లాంటి చికెన్ లాంటిది ఇటువంటి వేస్తుంటాడు అనమాట. వచ్చిన తాబేళ్ళు ఏంటి అంటే తినడానికి వస్తూ ఉంటాయి ఇంకా. సో మనం వాటిని పట్టుకొని ఫోటోలు దిగొచ్చు. సో చాలా బాగుంటుంది. ఇదిగోండి ఒక తాబేలు వచ్చింది. సో ఇంకట్ట వేస్తానే ఉంటారు. వీటికి కొన్ని నిక్ నేమ్స్ కూడా ఉన్నాయి, వీళ్ళు భలే నేమ్తో పిలుస్తున్నారు. అండ్ దెన్ మనకు బోట్లో మ్యూజిక్ పెడతాడు, మనకు నచ్చిన సాంగ్స్ పెట్టమంటే పెడతాడు, లేకపోతే వాడి దగ్గర కొన్ని ఉంటే ప్లే చేస్తూ ఉంటాడు ఇంగ్లీష్ సాంగ్స్. ఇదిగోండి చూడండి, ఇదిగోండి నా పక్కనే 2 వచ్చాయి ఈసారి టోటల్స్, పెద్దవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో మనకు కొంచెం ఫస్ట్లో కొంచెం భయం వేసింది, కొరుకుతాయో ఏం చేస్తాయని, బట్ ఓకే కొంచెం ఇదయ్యాక మేము కూడా చిల్ అయ్యాం. వాటిని టచ్ చేస్తా అలా ఇబ్బంది ఏమి ఉండదు. అది కొంచెం చూడండి మనోడేమో చేతితో బోట్ డ్రైవర్ అనమాట. అదిగోండి కవర్లో చికెన్ అదేదో మోసం లాంటిది తెచ్చాడు, ట్యాప్ పీస్ వేస్తూ ఉన్నాడు, అవి తినడానికి అదిగోండి మన దగ్గరకు వస్తూ ఉన్నాయి. మనం వాటితో ఫోటోలు దిగుతూ ఉండొచ్చు మంచిగా. సో ఇది చూడడానికి చాలా బాగుంటుంది. మనకి ఇక్కడికి రావడానికి బడ్జెట్ కూడా పెద్ద ఎక్కువ అవ్వదు. మీరు ఒక 10,000 ఇంకొంచెం ఎంజాయ్ చేస్తానంటే ఒక 15,000తో హ్యాపీగా ట్రిప్ అయిపోతుంది. ఒక వీకెండ్ అంటే ఒక రోజు ఫ్రైడే సిక్ లీవ్ పెట్టుకున్నాం, లేకపోతే ఫ్రైడే లీవ్ వచ్చినది ఒక లాంగ్ వీకెండ్ రోజు వచ్చారంటే, సో ఫ్రైడే మార్నింగ్ ఇక్కడ దిగారనుకోండి, ఫ్రైడే సాటర్డే సండే నైట్కి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి మనకి బస్సు వస్తేనేమో అరౌండ్ ఒక 6.5 అవర్స్ అలా పడుతుంది. మీరు కౌలాలంపూర్ నుంచి TBH అనేసి ఒక బస్ స్టాప్ ఉంటుంది, అక్కడి నుంచి ఇక్కడికి చెప్పా కదా, ఇక్కడ జెట్టి పాయింట్కి వచ్చేస్తే మెరాంగ్ జెట్టి పాయింట్ అనేసి ఇక్కడ నుంచి మీరు బోట్లో రావచ్చు. మనకి ఇక్కడ రెడ్ బస్ అనేసి ఉంటుంది మలేషియాలో కూడా. సో మీరు దాంట్లో టికెట్లు బుక్ కావాలి అంటే, లేదు కార్ తీసుకొని వస్తానంటే మ్యాప్స్ పెట్టుకొని మెరాంగ్ జెట్టి పాయింట్ అనేసి పెట్టుకొనేసి ఈ మెరాంగ్ జెట్టి పాయింట్కి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి మీరు బోట్ బుక్ చేసుకొని, మీరు బోట్ ముందలే బుక్ చేసుకోవచ్చు, లేదా అంటే ఇక్కడికి వచ్చేసి తర్వాత అయినా అక్కడ డైరెక్ట్గా తీసుకోవచ్చు బోటు. వాడికి పే చేస్తే 50 రింగిట్స్ అలా వాడే తీసుకొస్తాడనమాట. ఇంకా ముందల రిసార్ట్స్ కూడా కొంచెం లాంగ్ వీకెండ్ అప్పుడు అనుకోండి ఖాళీ ఉండవు, ముందలే బుక్ చేసుకోండి. ముందలే చెప్తున్నాను ఎందుకంటే బాగా ఫుల్ అవుతుంది. ఎందుకంటే వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ బీచ్ అనమాట ఇది, వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ఐలాండ్ ఈ రెడాంగ్ ఐలాండ్ అనేది. చాలా బాగుంటుంది. దీని పక్కనే ఇంకోటి పెరహంతియన్ ఐలాండ్ అనేసి అలా ఇంకోటి ఉంటుంది. సో కొంతమంది 2 ప్లాన్ చేసుకుంటారు. సో మీకు కొంచెం ఓపిక ఉంది, ఎక్కువ రోజులు ఉండగలుగుతారు అనుకుంటే 2 ట్రై చేయండి. కానీ నా సజెషన్ అయితే ఉన్న అన్ని బీచ్ల్లోకి, మలేషియాలో ఉన్న అన్ని బీచ్ల్లోకి థియోమాన్ అనేసి ఒక బీచ్ ఉంటుంది, ఒక ఐలాండ్ ఉంటుంది, థియోమాన్ ఐలాండ్ అనేసి చాలా బాగుంటుంది. కానీ అది మనకి కౌలాలంపూర్ నుంచి కొంచెం లాంగ్. సో అదొక్కటి చూసుకోండి.
ఇది 350 ఎంత ఉంటుంది రెడాంగ్ అనేది. బట్ అది ఇంకా 420 కిలోమీటర్స్ అబోవ్ ఉంటుంది అనమాట థియోమన్ ఐలాండ్ అనేది. చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నా దాంట్లో వీడియో కూడా పెట్టాను థియోమన్ ఐలాండ్ మీద. మీరు ఒకవేళ ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఫ్రెండ్స్తో ట్రై చేయండి, కౌలాలంపూర్లో ఉన్నవాళ్ళు, లేదా కౌలాలంపూర్ వెళ్ళి వేరే బీచ్లు ట్రై చేయాలి అనుకునేవాళ్ళు. ఇదిగోండి మా ఫ్రెండ్స్ అందరితో కలిసి ఇంక చిన్నగా రిటర్న్ వెళ్ళిపోతాను. సో మంచిగా స్పీడ్ బోట్లో ఇంకెళ్ళేసి మనం అక్కడ ఫ్రెష్ అయ్యేసి వెళ్ళి తినేసి ఇంక మళ్ళీ కాస్త నైట్ అదంతా ఫైర్ యాక్టివిటీస్ అవి ఉంటాయంట. సో వెళ్ళి తిరగాలి. మేము కూడా ఈ వేరే ఐలాండ్కి వచ్చాము, కానీ ఈ రెడాంగ్ ఐలాండ్కి ఇదే ఫస్ట్ టైం మేము కూడా రావడం. అదిగోండి మన స్పీడ్ బోట్. వీళ్ళు ఏంటంటే పక్కన ఇంకో బోట్ ఉంది, ఆ రెండింటిలో పోటీ పెట్టుకొని ఇద్దరు చాలా ఫాస్ట్గా వెళ్తున్నారు. మేమేమో ఏమంతలే మనకు లైఫ్ జాకెట్లు ఉన్నాయి కదా, పడ్డా కానీ పెద్ద పని చేయడం లేదన్నట్టు కూర్చున్నాం. సో చిన్నగా మనం దిగేసి ఇదిగోండి మనం మళ్ళీ ఇది మధ్యలో ఇంకొక ప్లేస్ అనమాట. చూడండి, సముద్రం మధ్యలో చిన్న దారిలాగా వెళ్ళడానికి చిన్నది ఉంది. 2 బీచ్లు అంటే 2 సముద్రాన్ని డివైడ్ చేస్తా. చూడండి ఎంత చిన్నదో, చిన్న ఐలాండ్ అనమాట ఇదొకటి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మస్ట్ విజిటింగ్ ప్లేస్ ఈ రెడాంగ్లో. చాలా బాగుంటుంది. ఇక్కడ ఫోటోలు బాగా దిగుతుంటారు. ఇంకా చిన్నగా ఇటు వచ్చేసి ఇక్కడ ఒక పెద్ద బోట్ ఉంది, ప్రైవేట్ బోట్ అంట. సరే అక్కడ దగ్గరికి వెళ్దాం బానీ భయ అంటే, లేదు సార్ మనకు పర్మిషన్ లేదన్నాడు. సర్లే ఇంకొద్దులే మనకు అని చెప్పేసి ఇంక చిన్నగా ఇదిగోండి 2 బోట్లు, ఇంకా అలా చాలా బోట్లు ఉన్నాయి. సో మా దాంతోపాటు వెనక వస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు మనం ఒక బోట్ వెనకాల పోతున్నాం అంటే అదిగోండి ఆ స్పీడ్కి ఫ్లోటింగ్ వస్తాయి కదా, అంటే తెప్పలాగా. సో మన బోటు ఫాస్ట్ పోయే కొంది పైకి కిందకి ఊగుతూ ఉంటుంది. అదొక చిన్న ఇది. సో మా వాళ్ళు ఇంక బోట్ దిగి కాసేపు చిన్నగా జలకాల ఆటలు అని కాసేపు ఆడారు. అంటే మనం బోట్ దిగాక కూడా మన ఇష్టం, ఈ కింద చిన్న బీచ్ ఉంటుంది కాబట్టి మనం బయట బీచ్లో దాంట్లో మనం స్విమ్ చేసుకోవచ్చు, లేదంటే వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయేసి మేము రిసార్ట్ బుక్ చేసుకున్నాం. రిసార్ట్లోనే వాడు మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ ఇచ్చాడనమాట. సో ఇంకా హ్యాపీగా మాకు పర్ డే ఒక 100 రింగిట్స్ ఎంతో ఛార్జ్ చేశాడు, అంటే అరౌండ్ ఒక 1800 రూపీస్. ఇదిగోండి ఇదనమాట మొత్తం రిసార్ట్. ఇదిగోండి రిసార్ట్ ఎదురు మనకి ఈ మొత్తం బీచ్ వ్యూ రిసార్ట్ అనమాట. ఇదిగోండి ఈ బీచ్ ఎదురు చిన్న చిన్న రిసార్ట్లు ఉంటాయి. ఇదిగోండి ఇటు చిన్న కొండల్లాగా ఇలా బీచ్లో మనం పోయి ఎంజాయ్ చేయొచ్చు. ఇంక ఇదంతానేమో మెయిన్ బీచ్ అనమాట ఇదే. సో ఎవరైనా మనం వెళ్ళిపోవాలన్నా దిగాలన్నా అక్కడి నుంచే. సో ఇదిగోండి ఇంక మాకు ఆల్మోస్ట్ డిన్నర్ టైం అయింది. ఇదిగోండి మాకు డిన్నర్లో ఏమేమి పెట్టారో చూద్దాం. ఇదిగోండి రైసు, చికెను, ఇదొక మటను, ఏదో అయిపోయాయి మేము లేట్కి వచ్చేసరికి. ఎగ్ కర్రీ అనమాట, ఎగ్ బుర్జీ. ఇదేమో వెజిటేబుల్ అన్నీ మిక్స్ చేసి కొట్టాడు. ఇదొక వెజిటేబుల్ది. ఇదిగోండి మనకు పుచ్చకాయ ముక్కలు, అండ్ దెన్ జ్యూసు అవి పెట్టాడు అనమాట. మంచిగా మనకు కావాల్సింది ఎంత కావాలంటే. ఇదిగోండి ఇదేమో సూపు ఆ కొండలోది. ఇదిగోండి ఇక్కడేమో మనకి 3 రకాల మ్యాంగో జ్యూసు, లెమన్ జ్యూసు, ఆరెంజ్ జ్యూస్ అలా 3 పెట్టాడు. మనకు కావాల్సిన మనం తీసుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడేమో మనకు కావాల్సిన వాటర్ పెట్టుకుని, ఇదిగోండి ఇక్కడ టేబుల్స్ చాలా ఉంటాయి, వెళ్ళి కూర్చొని తినేసి మనకు కావాల్సినంత తినొచ్చు. ఇంకా తినేసి మనకి అటు సైడ్ ఫైర్ యాక్టివిటీస్ జరుగుతుందంటే వెళ్ళి చూసామన్నమాట. చీకట్లో తీద్దామని ట్రై చేసా కానీ పెద్దగా ఏం కనిపించలేదు, ఎందుకంటే అక్కడ పెద్ద లైట్లు అన్నీ ఆపేశాడు అనమాట. సర్లే అని ఏదో ఒక చిన్న బైట్ తీశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు మా రెడాంగా మేము తీసుకున్న రిసార్ట్ వ్యూ అదంతా మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది. మన ఛానల్ ఇప్పుడు దాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.